తెలంగాణ బీజేపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ మధ్య ఆదిత్య పోరు ఢిల్లీకి చేరింది. పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీలో జరుగుతున్న పరిణామాలను, ముఖ్యంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య వర్గ పోరును నివేదిక రూపంలో జాతీయ పార్టీకి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బీజేపీలోని ఆధిపత్య పోరు ఢిల్లీకి చేరింది. ఈ రోజు నుండి పార్లమెంట్ సమావేశాలు ఉండడంతో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఢిల్లీకి పోయి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు, వర్గ పోరు, ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య జరుగుతున్నటువంటి ఈ ఆధిపత్య పోరును ఒక నివేదిక రూపంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఢిల్లీకి తీసుకెళ్లారు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అమిత్ షాను, అదేవిధంగా ఇతర ముఖ్య నేతలను కూడా కలిసి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ మధ్య ఉన్నటువంటి ఈ ఆధిపత్య పోరును ఒక నివేదిక రూపంలో ఇవ్వనున్నారు. గత కొద్ది రోజులుగా తెలంగాణలో వీరిద్దరి మధ్య రాజకీయంగా ఒక ఆధిపత్య పోరు జరగడమే కాదు, ప్రధానంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి ఈ ఇద్దరు నాయకులు జిల్లాపై ఆధిపత్యం చేయడమే కాకుండా తనకు రాష్ట్ర అధ్యక్షుడు రాకుండా అడ్డుకున్నాడటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, పరోక్షంగా ఈటెల రాజేందర్ బండి సంజయ్ని టార్గెట్గా పెట్టుకొని చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని హుజురాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఈటెల రాజేందర్ వర్గాన్ని అనగదొక్కుతున్నాడు బండి సంజయ్ అనేటువంటి విమర్శలు కూడా బండి సంజయ్ ఎదుర్కొంటున్నాడు. అంతేకాదు, హుజురాబాద్ నియోజకవర్గానికి చెందినటువంటి బీజేపీ నాయకులందరూ కట్టగట్టుకొని ఈటెల రాజేందర్ నివాసానికి వచ్చి బండి సంజయ్ తమల్ని అనగదొక్కుతున్నాడు, రాజకీయంగా తమకు ఎలాంటి పదవులు ఇవ్వడం లేదు, బండి సంజయ్ వర్గాన్ని మాత్రమే పార్టీలో ఒక గుర్తింపు ఇస్తున్నాడు, వాళ్ళను ప్రోత్సహిస్తున్నాడు అటువంటి విమర్శలు చేయడమే కాకుండా ఈటెల రాజేందర్తో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి బండి సంజయ్ మీద ఆరోపణలు చేసి ఒక నివేదిక రూపంగా ఇచ్చారు. అంతేకాదు, ఇది ఒక్కవేళ బండి సంజయ్ ఇదే విధంగా వ్యవహరిస్తే హుజురాబాద్లోని బీజేపీ నాయకులందరూ ఊకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తారనేటువంటి హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంతేకాదు, ఒకవైపు ఈటెల రాజేందర్, మరోవైపు బండి సంజయ్ కరీంనగర్ జిల్లాలో పట్టు సాధించడమే కాదు, రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా తనకు పదవి రాకుండా అడ్డుకున్నాడు అన్నటువంటి విమర్శలు, ఆరోపణలు, ఆత్మ విమర్శలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యలో ఆధిపత్య పోరు ఎక్కడి వరకు కొనసాగుతుంది అన్నటువంటిది రాష్ట్ర నాయకత్వమే కాదు, జాతీయ నాయకత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదుర్చడానికి ఢిల్లీకి రావాలన్నటువంటి పిలుపును రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఇచ్చారు. అందులో భాగంగానే రామచంద్రరావు హుటాహుటిన నేడు ఢిల్లీకి వెళ్ళారు. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరగడంతో అందరూ నాయకులు, జాతీయ నాయకులు అందరూ అందుబాటులో ఉండడంతో వీరిద్దరి మధ్య సయోధ్య కుదుర్చుతారా, లేదంటే తెలంగాణలో వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఇలానే కొనసాగుతుందా అనేది వేచి చూడవలసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అంతేకాదు, రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాను టార్గెట్గా పెట్టుకొని ఇద్దరు నేతలు తమ వర్గానికి చెందినటువంటి వాళ్లకు పదవులు ఇవ్వాలి, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఇవ్వాలన్నటువంటి వ్యూహరచనతో ఇప్పటి నుండే వాళ్ళు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే బీజేపీలో ఈ వర్గపోరు, ఆధిపత్య పోరు పెద్ద ఎత్తున బయటకు వస్తూ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి నేతలందరూ పార్టీకి రాజీనామా చేసి బయటకు రమ్మన్నటువంటి డిమాండ్ని కూడా ఈటెల రాజేందర్పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈటెల రాజేందర్ కూడా తన నివాసంలో తన అభిమానులతో, తన అనుచరులతో ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేశారు. అవసరమైతే పార్టీని వీడే అవకాశాలు ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి ప్రచారం కూడా కనిపిస్తుంది. మరి ఈటెల రాజేందర్ బీజేపీలో కొనసాగుతాడా, బయటకు వచ్చి ఇతర పార్టీలో చేరుతాడా, లేదంటే ప్రత్యేకమైనటువంటి ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేస్తారా అన్నటువంటి ఊహాజనితమైనటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా తెలంగాణ బీజేపీలో ఒకవైపు ఈటెల రాజేందరు, అదేవిధంగా బండి సంజయ్ మధ్య ఆధిపత్య పోరు ఢిల్లీకి చేరడంతో వీళ్ళిద్దరిని కూర్చుండబెట్టి ఇటు అమిత్ షా కానీ, జేపీ నడ్డా కానీ వీళ్ళ సయోధ్య గురించి తెలంగాణ బీజేపీని ముందుకు సాగే విధంగా, పార్టీని బలోపేతం చేసే విధంగా పనిచేస్తారా జాతీయ నేతలు అనేది వేచి చూడవలసిన అవసరం ఉంది.